దెయ్యంలాగా అయినా చూపించరు. ఒక టైం అయిపోయిన తర్వాత ఏంటంటే జాంబీస్లా నడుస్తాయి అనమాట. అసలు దెయ్యాలు జాంబీస్లాగా నడవలసిన అవసరం ఏమొచ్చింది అన్నది నాకైతే డాక్టర్ స్ట్రేంజ్ ఇలా అనగానే గేట్ అన్నది ఓపెన్ అవుతుంది కదా, అలాగా 2 times చూపిస్తుంది అనమాట. గేట్ అన్నది ఓపెనింగ్ అయినట్టు ఈ మూవీలో మనకి ట్రైలర్లో చూసినట్లయితే గరుడ పురాణంలో లాస్ట్ 4 pages మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన పేజెస్ ఈ భైరవ్ కోన అని చెప్తారు. అది చెప్పింది కూడా ఆ స్టోరీ కూడా జస్ట్ ఒక 2-3 minutesలో ఫినిష్ చేసేస్తారు. ఫ్రెండ్స్, నేను యోగేశ్వర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ఊరి పేరు భైరవ కోన మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియోలో సందీప్ కిషన్ అండ్ వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై విఐ ఆనంద్. ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ప్లాట్ చూసుకున్నట్లయితే సందీప్ కిషన్ అండ్ వైవహర్ష ఉంటారు. వీళ్ళు ఒక దొంగతనం చేస్తారనమాట. ఆల్మోస్ట్ లైక్ 3 crores అలాంటి ఒక పెద్ద దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన తర్వాత పోలీసులు వెంటబడుతుంటే తప్పించుకోవడానికి అని చెప్పి ఒక ఫారెస్ట్ లాంటి ఏరియా ఉంటుంది. ఆ లోపల ఏదో ఒక చిన్న విలేజ్ ఉంటే ఆ విలేజ్ లోపలికి వెళ్తారనమాట. ఆ విలేజ్ ఏదో కాదు, భైరవ కోన అనే విలేజ్ అనమాట. సో తర్వాత ఏమైంది, అక్కడ చాలా డిఫరెంట్ ఇష్యూస్ అన్నీ వీళ్ళు ఫేస్ అవడం స్టార్ట్ చేస్తారు. సో ఆ ఇష్యూస్ ఏంటి, ఆ ఇష్యూస్ నుంచి వీళ్ళు బయటపడ్డారా లేదా అన్నదే మిగతా స్టోరీ. మూవీ టోటల్గా 2 hours 16-17 minutes అలా ఉందన్నమాట. మెయిన్గా ఏంటంటే స్టార్టింగ్లోనే మనకి హీరో దొంగతనం చేసిన దగ్గర నుంచి మనకి ప్రిడిక్టబుల్గా వెళ్తుందన్నమాట స్టోరీ. మెయిన్గా ఏంటంటే స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నారు. అంటే పాస్ట్ చూపిస్తారు, ప్రజెంట్ చూపిస్తారు, అలా చూపిస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం హోల్డ్ ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా మళ్ళీ ఫస్ట్ హాఫ్ దాన్ని ఏమంటారు ఇంటర్వెల్ కన్నా ముందు వస్తుంది కదా, ఒక 10 minutes సీక్వెన్స్ ఉంటుంది అనమాట. అది చూసినప్పుడు చాలా చిరాగ్గా అనిపించింది అనమాట. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ ఎంగేజింగ్గా ఉందని చెప్పాలి. సెకండ్ హాఫ్ అయితే ఇంకొంచెం బోరింగ్ అనిపించాలి. మెయిన్గా దీనికి కారణం ఒక ప్రిడిక్టివ్ స్క్రీన్ ప్లే అనే చెప్పొచ్చు. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే సందీప్ కిషన్ చాలా బాగా చేశారు. అంటే ఆయనకి ఇచ్చిన రోల్ తగ్గట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగానే చేశారు. ఆయన బిహేవియర్ కానీ అదంతా కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక్కడ ఎక్కడ ఇష్యూ వచ్చిందంటే ఇద్దరు హీరోయిన్స్ రోల్ అన్నది చాలా తక్కువ. మెయిన్గా కావ్య తాపర్ కొన్ని సిచ్యువేషన్స్లో అయితే తన యాక్టింగ్ అసలు పడదనమాట. అంటే ఏంటో ఏదో చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. అండ్ ఇద్దరు హీరోయిన్స్కి కూడా లిప్సింక్ అన్నది సరిగ్గా లేదు అని నాకు అనిపించింది. మరి నాకైతే అది పర్ఫెక్ట్గా లేనట్టు అనిపించింది. దానికి తోడు ఏంటంటే ఈ మధ్యలోని గోస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలా లేదా జాంబీస్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలా అన్నది తెలియలేదు. అది ఎందుకో తర్వాత చూద్దాం. ఈ మూవీలో పాజిటివ్స్ అని చెప్పుకోవడానికి నాకు పెద్దగా అయితే ఏం అనిపించలేదు. నెగిటివ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇల్లాజికల్. చాలా ప్లేసెస్లో ఆ లాజిక్ అన్నది ఎక్కడా ఉండదు. ఆ లవ్ స్టోరీ అన్నది చూపిస్తారు, లవ్ స్టోరీ కూడా స్ట్రాంగ్గా ఉండదు. ఏదో ఫస్ట్ ఒక్కసారి చూసినప్పటికే లవ్ వచ్చేస్తుంది, సేమ్ రొటీనే. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఈ మూవీ ఒక రేంజ్లో వెళ్తుంది, పర్లేదు బాగానే వెళ్తుంది అన్న టైంలోని దెయ్యాలని అంటారు అనమాట. దెయ్యాలు వచ్చినా ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఆ మధ్యలోనే ఏంటంటే వాళ్ళు దెయ్యాల్లా కాకుండా జాంబీస్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకప్పుడు మనం గోస్ట్ మూవీ చూడగానే ఏంటంటే వాటికంటూ కొన్ని ఇవి ఉంటాయి, ఫిలాసఫీస్ ఉంటాయి కదా, అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి గోస్ట్కి. అంటే అవి వేరే మనిషిలోకి వెళ్ళే ఏమైనా పని చేయగలదు. లైక్ కాంచన మూవీ, ఆ మూవీస్ చూపిస్తే ఎవరో ఒకరి బాడీలోకి వెళ్ళే అది దాని పక్క కూడా తీర్చుకోగలదు, తనగా ఏమీ చేయలేదు. వైశాలి మూవీలో చూసినట్లయితే ఒక ఫార్మ్ ఉంటుంది, ఆ ఫామ్తో మాత్రమే తను ఈ హత్యలు చేయడం అవన్నీ చేయగలదు, లేదంటే చేయలేదు, అలా ఉంటుంది. ఈ మూవీలో అలాంటివి ఏమి ఉండవు అనమాట. దెయ్యం ఏమనుకుంటే అది చేయగలదు అనమాట. సో అలాగా చేస్తూ ఉండగా పోనీ ఆ దెయ్యంలాగా అయినా చూపించరు. ఒక టైం అయిపోయిన తర్వాత ఏంటంటే జాంబీస్లా నడుస్తాయి అనమాట. అసలు దెయ్యాలు జాంబీస్లాగా నడవలసిన అవసరం ఏమొచ్చింది అన్నది నాకైతే అర్థం కాలేదు. సో నాకు అది అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే డాక్టర్ స్ట్రేంజ్ ఇలా అనగానే
గేట్ అన్నది ఓపెన్ అవుతుంది కదా, అలాగా 2 టైమ్స్ చూపిస్తారు అనమాట గేట్ అన్నది ఓపెనింగ్ అయినట్టు ఈ మూవీలో. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం మనకి ఒక సిచ్యువేషన్లో చూపిస్తారు అనమాట, ఏంటి డే టైం అయితే దెయ్యాలు కనిపించవు కదా లాజిక్ ప్రకారం. సో ఆ లాజిక్లో చూపించినప్పుడు ఏంటంటే ఇలా సన్ లైట్ ఇలా రాగానే అందరూ మాయమైపోయినట్టు చూపిస్తారు. అక్కడ కూడా ఏంటంటే అవెంజర్స్లో లాస్ట్లోనే అందరూ బూడిదైపోయినట్టు చూపిస్తారు కదా ఇన్ఫినిటీ వార్ ఎండ్లో. సో అలా చూపిస్తారు అనమాట. అదే సేమ్ లాజిక్ పొంది నెక్స్ట్ టైం పెట్టుకుంటే నెక్స్ట్ టైం సన్లైట్ వచ్చేస్తుంది, ఒక అరగంట అందరూ మాట్లాడుకొని తర్వాత చనిపోతారు అనమాట. అది చాలా కామెడీగా అనిపించింది. నేనైతే డైరెక్టర్ నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈయన ప్రీవియస్ మూవీ మనకి చాలామందికి ఇష్టమైన మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆ మూవీలోని మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అందరికీ నచ్చుతాయి. ఒక లాస్ట్ 10-15 మినిట్స్ కొంచెం స్లో అయినట్టు అనిపించినప్పటికీ కూడా మిగతాదంతా బాగుంటుంది. బట్ ఈ మూవీలో ఆ మ్యాజిక్ అన్నది బాగా మిస్ అయింది, ఆ లాజిక్ అన్నది మిస్ అయింది. అండ్ ఫన్ కూడా అసలు ఏం అనిపించదు. ఆ మూవీలో చాలా ఫన్ ఉంటుంది, ఈ మూవీలో ఆ ఫన్ కూడా అసలు ఎక్కడా లేదనే చెప్పాలి. అండ్ ఇందులో ఉన్న ఒకే ఒక క్యారెక్టర్ ఏంటంటే లాస్ట్లోని పూజ చేయడానికి వస్తారు కదా ఒక తమిళ యాక్టర్ ఆయన. సో ఆయన సేమ్ అలాగే ఇందులో కూడా ఉన్నారు, ఆయన ఒక్కటే సేమ్ అనమాట. చాలా మూవీస్లో ఏంటంటే ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి చెప్తారనమాట. మనకేంటంటే ట్రైలర్ టీజర్ వాటిల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఒక ఎలిమెంట్ తీసుకొచ్చిన తర్వాత మనం అది చూసే మెయిన్గా సినిమా లోపలికి థియేటర్కి వెళ్తాం అనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ టాపిక్ తప్పించి మిగతావన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో కూడా సేమ్ అలాంటి ఇష్యూనే. మనకి ట్రైలర్లో చూసినట్లయితే గరుడ పురాణంలో లాస్ట్ 4 పేజెస్ మిస్ అయ్యాయి, ఆ మిస్ అయిన పేజెస్ ఈ భైరవ్ కోన అని చెప్తారు. అది చెప్పింది కూడా ఆ స్టోరీ కూడా జస్ట్ ఒక 2-3 మినిట్స్లో ఫినిష్ చేసేస్తారు. దాని మీద బేస్ అయ్యి ఇంకా కొంచెం లెంతీగా పెట్టినా సరే, అంటే ఆ సీన్స్ పర్ఫెక్ట్గా లెంతీగా పెట్టినా సరే ఇంకొంచెం బెటర్గా ఈ మూవీ ఉండేదేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ ఇలాంటి మూవీస్కి ఫ్యాంటసీ అని పేరు పెట్టాలా, హారర్ అని పేరు పెట్టాలా ఏం తెలీదు. ఓకే, ఎలా పేరు పెట్టినా సరే మెయిన్గా ఆ బీజిఎం అన్నది, మ్యూజిక్ అన్న దాని మీదే మనకు ఆ మూవీ ఎలా వెళ్తుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఈ మూవీలో ఏంటంటే ఆ మ్యూజిక్ బీజిఎం పెద్దగా హైలైట్గా లేకపోవడం వల్ల కూడా కొంచెం డల్ అయిందని చెప్పాలి. బీజిఎం కనుక ఇంకొంచెం ఎలివేటింగ్గా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, అంటే బాగుంటుంది అన్న ఫీలింగ్తోనే నేను ఉన్నాను. బట్ అంత ఎక్స్పెక్టెడ్ లెవెల్కి అయితే మాత్రం రిజల్ట్ లేదనే చెప్పాలి. ఇది ఒక యావరేజ్ వాచ్, అంటే డీసెంట్ వాచ్ అంటారు కదా, ఏదో ఒకసారి క్యాజువల్గా వెళ్ళి థియేటర్లో చూడాలనుకుంటే చూడండి. అంతగా అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ అంటూ ఈ మూవీలో నాకు ఏమీ అనిపించలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను కొంచెం అయ్యో ఎప్పుడైపోతుంది అన్న ఫీలింగ్లోనే ఉన్నాను. మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఒకే ఒక పాయింట్ మీద అలా అక్కడే తిరుగుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ వాళ్ళు ఉన్న ప్లేసెస్, ఆ కాజ్ ఏవి కూడా సరిగ్గా చూపించలేదన్న ఫీలింగ్ వచ్చింది. ఏదో ఒక దాని మీద ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నారా లేదా క్యాజువల్గా తీసేదా అన్నది కూడా అర్థం కాలేదు. ఏదో ఒక గట్టి పాయింట్లోనే మూవీ ముందుకెళ్ళి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. సో డెఫినెట్లీ ఇలాంటి ఫ్యాంటసీ ఆ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చుతాయి అనుకునే వాళ్ళు 1 టైం ట్రై చేయొచ్చు. కామన్ ఆడియన్స్ ఏదో ఒకటి గ్రేట్గా డిఫరెంట్గా ఉండాలనుకునే వాళ్ళకైతే మాత్రం ఈ మూవీ అసలు ఎక్కే ప్రసక్తే లేదు. మేబీ ఎక్కొచ్చు, అది డిపెండ్స్. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్.